హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే బోడకాకరకాయ కర్రీ అనమాట. సో నేను ఇక్కడ పావు కేజీ వరకు బోడకాకరకాయలని తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఫస్ట్ ఉడకపెట్టుకున్నాను. మీరు డైరెక్ట్గా కూడా కర్రీ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ ఉడకపెట్టుకొని ఆ గింజలను కూడా సపరేట్ చేసేసానండి. మా వాళ్ళు ఇష్టంగా తినరు, సో మా పిల్లలు అందుకోసం అని చెప్పి నేను ఇలా సపరేట్ చేశాను. నెక్స్ట్ మీరు దానికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి కొత్తిమీర కరివేపాకు రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్రని ఫ్రై చేయండి. సో నెక్స్ట్ అందులోనే ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులను కూడా వేసి ఫ్రై చేయండి. లాస్ట్కి గ్యాస్ ఆఫ్ చేశాక వేయండి, ఎందుకంటే నువ్వులు చిటపటలాడుతూ ఎగిరిపోతూ ఉంటాయి. ఆ వేడికి అవి హీట్ అవుతాయి, సరిపోతుందన్నమాట. గ్యాస్ ఆఫ్ చేశాక 2 స్పూన్స్ వేసి ఫ్రై చేసి అన్నీ పక్కన పెట్టి మిక్సీ పట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేయండి. నెక్స్ట్ ఆ ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. అది హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అండ్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 2 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. ఫ్రెష్గా దంచిందైనా పర్లేదు, లేదంటే మన దగ్గర స్టోర్ చేసుకుంటాం కదా, అదైనా పర్లేదు. సో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత పసుపు వేసి కలిపేసి నెక్స్ట్ మనం ముందుగా ఉడకపెట్టుకున్న బోడకాకరకాయ ముక్కల్ని అందులో వేసేసేయండి. సో మంచిగా కలిపేసి దీన్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. మీరు డైరెక్ట్గా కనుక బోడకాకరకాయలని వేస్తే ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి ఉడికించుకోండి. అలా కాకుండా మీరు ఉడకపెట్టి వేసుకుంటే నేను చేసినట్టు చేయండి, లేదంటే వాటర్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా ఉడకపెట్టి చేస్తే ఏంటంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ బాగుంటుంది అనమాట. అందుకోసమనే నేను ఇలా ఉడకబెట్టి చేస్తున్నాను. ఆయిల్లో ఫ్రై అయ్యాయి ఒక 2-3 మినిట్స్. నెక్స్ట్ క్యాప్ తీసేసి అందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు అండ్ అలాగే ధనియా పౌడర్ వేసి బాగా కలిపేసేయండి. సో ఇవంతా కూడా మనకి ముక్కలకి బాగా పట్టాలి. అంటే మనం ఆయిల్లోనే కొద్దిసేపు ఉడికించాలి ఈ కారం ఉప్పు బాగా ముక్కలకి పట్టేలాగా. సో అంతా కలిపేసుకొని మొత్తం కలిసిపోయిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలా కుక్ చేయండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మీరు చూసినట్టయితే ఆయిల్ సపరేట్ అయి పైకి వస్తుంది కదా. సో అలా వచ్చిన తర్వాత మాత్రమే ఇందులోకి మనం చింతపండు గుజ్జుని తీసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఆ రసాన్ని బాగా చిక్కటి రసాన్ని తీసుకొని యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ బాగా చిక్కగా ఉంది అనిపిస్తే దానికి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. సో క్యాప్ పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, నువ్వులు, మెంతులు, జీలకర్ర, సో అది వేసేసేయండి. మనం ఇక్కడ నువ్వులు యాడ్ చేసాం కాబట్టి మనకి కర్రీ అనేది చిక్కగానే వస్తుంది. సో మీరు వాటరీగా ఉన్నా కూడా బాగా ఉడికించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆల్రెడీ మనకు ఉడికిపోయి ఉంటాయి కదా. మీరు ముందు ఉడకబెట్టుకోకపోతే బాగా ఉడికించండి, లేదు అంటే ఇలా సింపుల్గా ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేశారంటే సరిపోతుంది. 5 మినిట్స్ సరిపోతుందండి. మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేయండి. సింపుల్గా ఈజీగా ఇలా టేస్టీగా మనం బోడకాకరకాయ కర్రీ అనేది చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే కర్రీ అనేది ఎంత చిక్కగా కనిపిస్తుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా చిక్కగా కనిపిస్తుంది కదా. సో మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఇది మనం చపాతీలో అయినా తినచ్చు, రైస్లో అయినా తినచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఇవి బాగా దొరుకుతున్నాయి. సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ అయితే ఒకసారి చేసి చూడండి. అండ్ ఇది చాలా ఇష్టంగా కూడా తింటారు అందరూ. సో తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. టేస్టీ బోడకాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ like, share and subscribe. Thank you.